ముఖ్యమంత్రి గారు కర్నూలుకు వచ్చినప్పుడు ఆగస్టు 14వ తేదీ వచ్చినప్పుడు చాలా ప్రామిసెస్ చేశారు. 2014 ఆగస్టు 15వ తేదీన దాంట్లో ఒక ఉర్దూ యూనివర్సిటీ IIIT తప్ప ఏది ఇంతవరకు కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి లేదు. దాదాపుగా ఆయన పెట్టేటివి చూస్తే ఓరవకల్లో 30,000 ఎకరాల్లో పరిశ్రమలు స్థాపించుతామన్నారు. ఇంతవరకు అక్కడ పరిశ్రమలు పెట్టి దాన్ని ఒక ఇండస్ట్రియల్ సిటీగా కానీ అక్కడ పరిశ్రమలు పెట్టే వాళ్ళకి ఎటువంటి రాయితీలు ఇస్తారనేది కానీ ఇంతవరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఆయన చెప్పి సంవత్సరంన్నర అయినప్పటికీ అక్కడ ఎటువంటి అప్లికేషన్ కూడా పడలేదు మేము ఇండస్ట్రీ పెడతామని. రెండోది విమానాశ్రయం అన్నారు. ఇంతవరకు విమానాశ్రయానికి సర్వే కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. మూడోది నగరానికి 8 కిలోమీటర్ల దూరంలో పెద్ద పరిశ్రమ అన్నారు. నగరానికి 80 కిలోమీటర్లు కాదు కదా, 80 కిలోమీటర్ల దూరంలో కూడా ఎటువంటి పరిశ్రమలు ఇంతవరకు పెట్టినటువంటి పరిస్థితి లేదు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అపెరల్ పార్కులు అన్నారు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది కర్నూలు జిల్లాను ఫస్ట్ స్మార్ట్ సిటీగా 100 స్మార్ట్ సిటీలలో ఫస్ట్ స్మార్ట్ సిటీగా కర్నూలులో చేస్తామని చెప్పారు. బాధాకరమైనటువంటి విషయం ఏమంటే రాష్ట్రం నుంచి 3 స్మార్ట్ సిటీలను పేర్లను పంపామని చెప్తే కర్నూలు పేరు కూడా పెట్టలేదు. దాంట్లో కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం పంపించారు. కనీసం ప్రపోజల్లో కూడా కర్నూలు పేరు పంపించకపోవడం అనేది చాలా బాధాకరం. ఈరోజు మేము ముఖ్యమంత్రి గారిని రేపు వస్తున్నారు కాబట్టి ఆయనకు మేము మనవి చేసేది, మీరు ఏదైతే ఆగస్టు 15వ తేదీ 2014వ తేదీ మాకు ఏదైతే కర్నూలు జిల్లాకు అనౌన్స్ చేసినారో అవి ఏవి కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చడం కాదు, కనీసం దాని మీద ప్రాసెస్ కూడా జరగడం లేదు. అది మా బాధ. కర్నూలు స్మార్ట్ సిటీ చేస్తామని చెప్పినారు కాబట్టి రేపు ముఖ్యమంత్రి గారు రేపు సభలో మళ్ళీ కర్నూలు స్మార్ట్ సిటీ చేస్తున్నారా లేదా అనేదాన్ని క్లారిటీ ఇవ్వాలని, క్లారిఫై చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అలాగే గుండ్రేవుల ప్రాజెక్టు అతి ముఖ్యమైనది. గుండ్రేవుల ప్రాజెక్టును వార్ ఫుటింగ్లో పూర్తి చేస్తామని 2014లో చెప్పినారు ముఖ్యమంత్రి గారు కర్నూలులో. ఇంతవరకు సర్వేనే పూర్తి చేయలేదు. సర్వేనే అసంపూర్తిగా సర్వే రిపోర్ట్ పంపించినటువంటిది మనకందరికీ తెలుసు. ఆత్మకూరు దగ్గర ఇప్పుడు మనకు టైగర్ ప్రాజెక్టుకు అనుసంధానంగా నందికొట్కూరులో పక్షుల పార్కు, ఆలూరులో జింకల పార్క్ అన్నారు. మరి జింకల పార్కు లేదు, పక్షుల పార్కు లేదు. మొన్న ఎవరో చెప్తున్నారు తమాషగా జింకల పార్కు పెట్టినారు, ఆ పులుల పార్కు పక్కన పెట్టినారు, జింకలను తినేసినారు, పార్క్ అయితే పెట్టినారని చెప్పారు. అట్లంది వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా దాదాపుగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలలో కేవలం IIIT ఈరోజు ఉర్దూ యూనివర్సిటీ శాంక్షన్ చేయడం జరిగింది. మిగతావన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి. దీని మీద ముఖ్యమంత్రి గారు రేపు క్లారిటీ ఇవ్వాలి. అలాగే గుండ్రేవుల ప్రాజెక్టు మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేసినారు గుండ్రేవుల ప్రాజెక్టును ఇమీడియట్గా మేము పూర్తి చేస్తామని. ఇంతవరకు గుండ్రేవుల ప్రాజెక్టును పట్టించుకోవడం లేదు. వాళ్ళు చెప్పచ్చు సంవత్సరంన్నరకే అన్ని పనులు అయిపోతాయని. మేము పనులు అయిపోతాయని చెప్పడం లేదు. కనీసం దాని మీద కార్యాచరణ కూడా మొదలు కాలేదు. ఎందుకు మొదలు కావడం లేదో చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ముఖ్యమంత్రి గారి మీద ఉంది. దాంతోపాటు ఈరోజు ఉర్దూ యూనివర్సిటీకి ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు, చాలా సంతోషం. నిర్దిష్ట కాలం, నిర్దిష్టంగా ఎంత కాలంలో దాన్ని పూర్తి చేస్తారు అనేది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మాకున్నటువంటి అనుమానాలు ఏమంటే ఇప్పటికీ కర్నూలు జిల్లాలో చాలా ఫౌండేషన్ స్టోన్స్ వేసినారు, ఏ ఒక్కటి కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నిర్దిష్టంగా ఈ టైం లోపల పూర్తి చేస్తాము అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. రెండోది హంద్రీ నివాను మేము త్వరితగతిన పూర్తి చేస్తాం, కర్నూలుకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. దీంట్లో
ఈరోజు హంద్రీనివా కర్నూలు జిల్లాకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. ఒక్క ఎకరానికి కూడా ఎక్కడ నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఫీల్డ్ ఛానల్స్ ఎక్కడ రెడీ కాలేదు. ఫీల్డ్ ఛానల్స్ ఇంతవరకు ఇప్పుడు సర్వే చేసి ల్యాండ్ అక్విజిషన్ కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు ఫీల్డ్ ఛానల్స్ కోసం. కాబట్టి ఎప్పటిలోపల ఈ ఫీల్డ్ ఛానల్స్ని పూర్తి చేస్తారు. కర్నూలు జిల్లాకి ఎప్పటిలోపల నీళ్ళు ఇస్తారు. ఈ హంద్రీనివా ద్వారా చిత్తూరు వరకు నీళ్లు తీసుకుపోవాలనేటువంటి తాపత్రయం కనిపిస్తుంది తప్ప ఫీల్డ్ ఛానల్స్ను పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు పొలాలకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి తాపత్రయం ఎక్కడ ప్రభుత్వం దగ్గర కనపడడం లేదు. కాబట్టి ఈ అనుమానాలన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి గారు మాకు క్లారిటీ ఇవ్వాలి. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 2014 ఆగస్టు 15వ తేదీన ముఖ్యమంత్రి గారు ఏవైతే వాగ్దానాలు చేశారో, ఎందుకంటే మేము ఆయన వాగ్దానం చేసిపోయినా నెలకు 2 నెలలకు అడగడం లేదు. సంవత్సరం 3 నెలలు పూర్తయింది. సంవత్సరం 3 నెలల తర్వాత దీని మీద ఎటువంటి కార్యాచరణ మొదలుపెట్టారు అనే దాని క్లారిటీ ఇవ్వాలని మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. రేపు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీనిన్నిటి మీద క్లారిటీ ఇస్తేనే ఈ కర్నూలు జిల్లా ప్రజలు ముఖ్యమంత్రి చెప్పేటువంటి మాటలు నమ్ముతారు తప్ప, లేకుంటే ఇవన్నీ కూడా గాలి మీద నీటి మీద రాతలు అవుతాయి తప్ప ఇంకోటి కాదు. ఆ రోజు వరాల వర్షం అని చెప్పడం జరిగింది. వరాల జల్లులని కొన్ని పేపర్లలో వచ్చినాయి. వరాల జల్లులలో వరాల వర్షంలో కర్నూలు ప్రజలందరూ కూడా తడిసి ముద్దై జలుబు కూడా చేసి ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఉపశమనంగా ఏదైనా కానీ దీనిలకు క్లారిటీ ఇచ్చి ఈ సంవత్సరం 3 నెలల కింద ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా మళ్ళా సంవత్సరం లోపల 6 నెలల లోపల ఎప్పటి లోపల మొదలు పెడతారు అనేటువంటి క్లారిటీ ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి. వారు ఏమన్నా ఒకవేళ వాళ్ళు ఇచ్చేటువంటి వాగ్దానాలు మర్చిపోయినారేమో మేము రేపు స్టేజ్ మీద ఈ కాపీ కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు కాపీ ముఖ్యమంత్రి గారికి ఇస్తాము. దీని మీద ఆయన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని మేము ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తాం. మన జిల్లాకు వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకి ఇప్పుడు 2 మాత్రమే శాంక్షన్ చేయడం జరిగింది. ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పాటు చేస్తామని ఫౌండేషన్ స్టోన్ అయితే వేశారు, కానీ మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడనే ఫౌండేషన్ స్టోన్ వేయడానికి రేపు వస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు పంటలు ముఖ్యంగా రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. వర్షాలు లేక పంటలు చెరువుల్లో నీళ్ళు లేక, బావుల్లో నీళ్ళు లేక, బోర్లో నీళ్లు లేక ఈరోజు పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళు గతంలో మేము 100 ఏళ్ళప్పుడు కూడా ఇటువంటి ఒట్టికరువు మేము ఎప్పుడూ చూడలేదు. కాబట్టి పంటలు బాగా నష్టపోయినాయి. కనీసము రైతులను ఆదుకోవాల్సిందిగా మేము ముఖ్యంగా కోరుతా ఉన్నాము. ఆ రోజు ఏదో ఒక్క వర్షం వల్ల విత్తనాలు వేసుకున్నారు, దానివల్ల రైతులు పూర్తిగా నష్టపోయినారు. కాబట్టి ఇప్పుడు రేపు ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాలో ఉన్న రైతులను గుర్తించి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందజేయాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. చాలా అసలు ఏమి తినేటట్లు లేం, కొనేటట్లు లేం అన్నట్లుగా ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. దీన్ని ధరలను నియంత్రించడంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఇంకా ఇప్పుడే ఇలా ఉంది. ఇప్పుడు వర్షాలు లేక అసలు వచ్చే నెక్స్ట్ ఇయర్ను తలుచుకుంటేనే భయం వేస్తూ ఉంది. ఎందుకంటే బియ్యము, కందిపప్పు అసలు ఇవన్నీ ఏ పప్పులు కానీ కూరగాయలు కానీ కొనే పరిస్థితుల్లో లేము. కాబట్టి దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినారు 1000 కోట్లు ధరల నియంత్రణ కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పి 1000 కోట్లు 1000 కోట్లు కాదు కదా, ₹1 కూడా బడ్జెట్ దీని మీద కేటాయించలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ ధరలు నియంత్రించడంలో కూడా పూర్తిగా విఫలమైంది. అట్లాగే రైతులను ఆదుకోవాలి. ఈ ధరల నియంత్రణ కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మనకు జలాశయంలో 790 అడుగుల నీరు ఉన్నప్పటికైనా కానీ ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి మనం నీరు డ్రా చేసుకోవచ్చు. అది కానీ ముచ్చుమర్రి ఎత్తిపోతలు కానీ మనకు డ్రా అంటే ఖచ్చితంగా కేసీ కెనాలకు మొత్తము 320 కిలోమీటర్ల వరకు మనకు
ఆ యొక్క నీటి సౌకర్యం ఉండేది. కానీ అప్పుడైతే ఈ ఫండ్స్ని డైవర్ట్ చేసి అక్కడే మొత్తం తరలించి ఇక్కడ కర్నూలు జిల్లాకైతే మొండి చేయి చూపించినాడో అప్పటి నుంచి కూడా మనకి బాధలు, ఈ యొక్క నీటి దొరకకుండా పోతూ ఉంది, సాగునీరు లేకుండా పోతుంది, తాగునీరు లేకుండా పోతుంది. నిన్న మొన్న దేవినేని ఉమామహేశ్వరరావు గారు వచ్చినప్పుడు నేను పోవడం జరిగింది. ఆయన ఖచ్చితంగా సంక్రాంతి కానుకగా జనవరి 15వ తారీఖు లోపల మీకు ఖచ్చితంగా మీకు ఈ యొక్క ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకము అందజేస్తాను, ముచ్చుమర్రి ఎత్తిపోతల 4 పంపుల నుంచి నీరు అందిస్తామని ఆయన చెప్పడంలా ఇంజనీర్లతో చెప్పిస్తున్నాడు. ఏమంటే తర్వాత వాళ్ళు చేయలేకపోయినారని వాళ్ళతో అనిపించడానికని ఇంజనీర్లు, నేను వాళ్ళని నిలదీసి అడిగిన ఇంజనీర్లను, చీఫ్ ఇంజనీరు జలంధర్ గారు, అదే కాకుండా చంద్రశేఖర్ గారు, యశీర్ గారిని చెప్పండి, చిత్తశుద్ధిగా ఉండి మీరు చేయగలుగుతారా? ఇప్పటికి ఇంకా సుమారుగా చాలా 80 కోట్ల 100 కోట్ల ఫండ్స్ కావాల్సి ఉంది. అక్కడనేమో ఇంకా పంప్ హౌస్ లేదు, ఏమి లేదు, 2 నెలల్లో మీరు ఎట్టగలుగుతారంటే చెప్తున్నాము కదా సార్, మేము తయారు చేస్తాము, మేము మీకంతా సంక్రాంతి కల్లా ఇస్తామంటున్నారు. అది ఎట్ట సాధ్యమవుతుంది? కానీ సాధ్యం కాని పనులన్నీ మొదటి నుంచి కూడా ఈయన హామీలు ఇచ్చుకుంటా మనకు మొండి చేయి చూపిస్తున్నాడు. కానీ అదే పట్టిసీమకైతే ఏ విధంగా ప్రయోజనం లేనటువంటి పట్టిసీమకు ఇప్పటి వరకు 1460 కోట్లు ఖర్చు చేసినాడని నిన్న పేపర్లో వచ్చింది. అది చాలదని మళ్ళా 92 కోట్లు ఈరోజు మళ్ళా శాంక్షన్ చేసినాడు. అంటే అక్కడికి వచ్చేతాలకేమో మొత్తం ఖర్చు పెడుతున్నాడు, పనులు చేపిస్తున్నాడు. ఇక్కడ వచ్చేతాలకేమో మనకు ఒక పైస కూడా విధించడం లేదు, అసలు ఏ పనులు జరగడం లేదు. కాబట్టి నామకవాసంగా వరాల జల్లులైతే కురిపిస్తున్నాడు, కానీ ఏ పనులు ముందుకు సాగడం లేదు. ఏమంటే ఫండ్స్ లేవంటాడు, నిజంగానే ఫండ్స్ లేవు. ఆర్థిక పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. కానీ ఈ యొక్క ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి, అమరావతికి అయితే అవసరమా? 400 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరమా అంటున్నా, కానీ దాన్ని ఖర్చు పెడతాడు. అదేవిధంగా గోదావరి పుష్కరాలకు 1600 కోట్లు అవసరమా? అంత ఖర్చు పెట్టి ఈనాడు ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఇప్పుడు కూడా శంకుస్థాపనలు చేస్తున్నాడు. ఒక శంకుస్థాపనకు వచ్చేవరకు మన తంగడంచకును కూడూరుకు వచ్చినప్పుడు సుమారుగా 2,50,00,000 రూపాయలు ఖర్చు అయింది ఆయన ఆడికి వచ్చి పోవటానికి. అదేవిధంగా రేపు కూడా సుమారుగా ఖర్చు ఇస్తారు. ఆ ఖర్చులంతా అంత ఖర్చు కాదు, కానీ ఆయన పార్టీ అన్నతమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పంచకటానికే సరిపోతుంది. చిన్న రాష్ట్రమైనందువలన ఆయన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూనే ఉన్నాడు. తిరిగి ఖర్చు పెట్టేది వాళ్ళ అన్నలకు, వాళ్ళ తమ్ములకు, తెలుగుదేశం వాళ్ళకు ఆ కాంట్రాక్ట్ ఇచ్చేది మీరు సంపాదించుకోండి అని చెప్పే విధానంలో పోతున్నాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో నమ్మటానికి లేదు. పైన కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది, కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ఉన్నారు, లేకుంటే ప్రణబ్ ముఖర్జీ గారిని కూడా నేను చాలా మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. అయ్యా, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, రాష్ట్రాన్ని దోసుక తింటుంటే మీరు ఏ పెద్దలనగా లేకుంటే తండ్రిగా ఉండే మీరు రాష్ట్రపతి గారు కూడా ఏం పట్టించుకోవడం లేదు. మా పరిస్థితేనా, ఎక్కడ పోవాలో ఎవరికో చెప్పాలనే కానీ కూడా ఎవరు మాట్లాడటం లేదు. ఈ విధంగా పోతే రాష్ట్రాన్ని మట్టి కూడా లేకుండా చేస్తాడు. ఆ మట్టి కూడా చివరకు జపాన్కు, ఈ యొక్క సింగపూర్కు తరలిస్తాడు. ఎందుకైతే ఇప్పటికే రియల్ ఎస్టేట్ జైబేర్ అనేది స్టార్ట్ చేసినాడు. మన ఈ యొక్క అమరావతి దానికోసం అయితే పక్కనే ఆ యొక్క ప్రైవేటు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అందరికి ఇచ్చుకోవడం, అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక రాజధానికి 33,000 ఎకరాలు అవసరమా అని అడుగుతుంటే దానికి సమాధానం ఎన్ని విమర్శలు చేసినా కానీ, ఎంత ఆయన పైన వ్యతిరేకంగా మాట్లాడిన కానీ దానికి ఒక్కదానికి కూడా ఖండన రాదు, లేకుంటే సమాధానం. ఇదేనా సిగ్గులేని ప్రభుత్వము? ఎవరన్నా ఇంతకుముందు ఏమన్నా ఉంటే ఒక నీతి నిజాయితీ గల ప్రభుత్వం ఒక మంత్రిని కానీ ఏమన్నా వేలెత్తి చూపిస్తుంటే మరుసటి రోజే ఖండించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవ్వరూ ఖండించడం లేదు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకు తెలుసు. కాబట్టి వాళ్ళకు సమర్థించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ముందుకు రావడం లేదు. కాబట్టి నేను ఇవన్నీ మోసపూరితమైన వాగ్దానాలు, మోసము, అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుండాల్సిన నిర్ణయాలను మనం ఏమన్నా చేయాలా? తిరుగుబాటు అనేది రాకపోతే కనుక, మరి యొక్క రాష్ట్ర విభజన జరగకపోతే మనకు మాత్రం ముఖ్యంగా రాయలసీమ వాళ్లకు, అందులో ముఖ్యంగా కర్నూలు జిల్లా వాసులకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆలోచించాలని మీకు అందరికీ కోరుకుంటున్నా. కాబట్టి మేము కూడా అందరం ఆలోచన చేస్తున్నాం, ఏ విధంగా ఈ చంద్రబాబు అన్యాయాలను, అక్రమాలను, మోసాలను ఎదుర్కొనటానికి మేము కూడా ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ప్రజల నుంచి కూడా స్పందన రావాలా, ప్రజల నుంచి మీ సహకారం కావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఎనీహౌ ఆయన వస్తున్నాడు కాబట్టి మనము స్వాగతిస్తాము. ఇప్పుడు యశోమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు కూడా ఆ విన్నపాలు అయితే ఏవైతే ఉన్నామో మళ్ళీ ఆయనకే తిప్పికొట్టి ఎప్పుడు చేస్తావో చెప్పని నిలదీసి అడిగే అవకాశం వచ్చింది. కాబట్టి రేపు 9వ తారీఖున కూడా మనం అడుగుదామని